ఓం నమో వెంకటేశాయ. లోకేప్సుభిరసాధిత లోకాత్మక సుసాధిత గోవింద గోవింద. జలవాహ గణైస్తులనాంగతతా కలగానమహాచ్చల సంరుచిత వలభీవనితా వలి కౌతుకిత సులభా తవ సాతులమాయికత అని రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావళి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. ఏ త్వామసంపూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థసిద్ధిం త ఏవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయా తే సకలః ప్రభావః. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. తపస్యావ్రత తృప్తాయ తపస్యా ముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగమవిచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జిత నిజాత్మవిభూతిమంతః యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు భగవంతుడు గోపికలతో పలికిన వాక్యాలని మరొకసారి చూసుకుందాము. ఇంకొకసారి దాన్ని సమీక్ష చేసుకుంటేనే బాగుండేట్టుంది. కొన్ని వాక్యాలు గోపికలకే తగిలినట్టు తగులుతున్నాయి, కానీ మనలాంటి వాళ్ళు కూడా అందేట్టుగా కూడా ఉన్నాయి. కొన్ని వాక్యాలు గోపికలకే తగులుతూ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేసేట్టుగా ఉన్నాయి. అందువల్ల మరొకసారి సమీక్ష చేసుకుంటే బాగుంటుంది. అందుకని వాటిని మళ్ళీ మనం మొదలుపెట్టి చూసుకుందాం. గోపికలు శ్రీకృష్ణుడి యొక్క గానంతో ఆకర్షింపబడి ఆయన ఉన్న చోటికి వచ్చి చేరారు. వచ్చిన వాళ్ళని చూసి ఈయన మాట్లాడాడు. ఇది పరిస్థితి, ఇది సందర్భం. ఈ సందర్భంలో శ్రీ భగవాను వాచ ఏమని? స్వాగతం వో మహాభాగాః ప్రియం కిం కరవాణివః వ్రజస్యానామయం కచ్చిత్ బ్రూతాగమన కారణం అని అన్నాడు. దీనికి సామాన్యార్థం మనం అనుకున్నాము, మీరు రావటం మంచిదైంది, మీకు కావాల్సింది ఏం కావాలో చెప్పండి, చేద్దాము. ప్రియం కిం కరవాణివః వ్రజస్యానామయం కచ్చిత్, గోకులంలో అందరూ క్షేమమే కదా, బ్రూత ఆగమన కారణం, మీరు వచ్చిన కారణం ఏంటో చెప్పండి అనేది సామాన్యార్థం. కానీ అంతకు మించి కొంచెం ఎక్కువగా అర్థాన్ని ఇందులో ఉంచినట్లుంది. స్వాగతం వో మహాభాగాః, మీరు ఇక్కడికి రావటం అనేది చాలా గొప్ప విషయం. మీ రాక చాలా మంచిది. ఎందుకంటే మీరేదో కష్టాల్లో ఉండి కన్నీళ్లు తుడుచుకోవడానికి నా వెంట పరిగెత్తుకుని వచ్చేయలేదు. మహాభాగాః, పుట్టినప్పటి నుంచి దుఃఖం అంటే, లౌకికంగా దుఃఖం అంటే ఎరగని వారు మీరు. మహాభాగాః, చాలా గొప్ప భాగ్యవంతులు. జన్మ ప్రభృతి దుఃఖం నాస్తి అన్నంత భాగ్యవంతులు మీరు. కాబట్టి ఏదో లౌకికమైనటువంటి పురుషార్థాలు, లౌకికమైన కష్టాలు, కన్నీళ్ళు ఇవి తుడుచుకోవడానికి నా వెంటపడి రాలేదు మీరు పరమప్రియమైనటువంటి నా ఆనందతత్వాన్ని అందుకోవటానికి సిద్ధపడి వచ్చారు. నా ఆనందతత్వం, దాని తాలూకు విచారణ ఇంత జరగలేదు మీకు, కానీ సిద్ధపడే వచ్చారు, ఆ స్థాయిలో ఉండే వచ్చారు. అందువల్ల ప్రియం కిం కరవాణివః, మీకు ప్రియమైన, అందరికీ ప్రియమైనటువంటి ఆత్మస్వరూపం అంటే అఖండానందం తాలూకు రుచిని మీకేమైనా చూపించనా? ప్రియం కిం కరవాణివః, దాని రుచి చూపిస్తే అక్కడి నుంచి దాన్ని అందుకుని పైకి వెళతారా అని అడిగారు. దానికి ఆయనకు ఇది పట్టాడు. వ్రజస్యానామయం
కచ్చిత్. నిజానికి మీరు అక్కడేదో ఊరు తగలబడిపోతుంటే ఊళ్ళో నిప్పు ఆర్పడానికి నా దగ్గరికి పరిగెత్తుకొచ్చినట్టు ఏం పరిగెత్తుకు రాలేదు. వ్రజస్యానామయం, గోకులంలో ఏ కష్టమూ లేదు, అంత క్షేమంగా ఉంది. కాబట్టి గోకులంలో క్షేమమో లేకపోతే మీ వాళ్ళకేదో కష్టమో లేకపోతే మీరు వచ్చింది, లేదా కష్టమైతే కష్టం తీర్చుకోవడానికి వచ్చింది ఏమీ లేదు. అనామయం, జరిగేది జరుగుతూనే ఉంటుంది. మనం గనక ఆనందాన్ని, అఖండానందాన్ని వెతుక్కునే ప్రయత్నంలో ఉంటే ఈ లోక వ్యవహారం మొత్తం దాని మానాన అది జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎవరు ఆపక్కర్లేదు, ఎవరు దాన్ని నడిపించక్కర్లేదు. భృత ఆగమన కారణం. మీరు వచ్చిందేంటో అది చూసుకోండి. అక్కడేమైంది, ఇక్కడేమైంది, ఆ భయం ఏంటి, ఈ భయం ఏంటి, ఇంట్లో ఎలా ఉన్నారు, ఇవన్నీ మనకొద్దు. భృత ఆగమన కారణం. ఆగమనే కారణం. కమ్ అంటే సుఖం. ఆ సుఖం తాలూకు ఆశ్రయమైనటువంటి అఖండానంద స్వరూపమైనటువంటి నాతో మీరు మాట్లాడుకోండి. నాతో మాట్లాడుకుంటే నా ఆనందం తాలూకు రుచి మీకు తెలిస్తే ఆ తర్వాత మీరు ఎలా వెళ్ళాలో అలా వెళ్ళగలుగుతారు అనే చెప్పాడు. ఇది గోపికలకు చెప్పిన మాట, గోపికలకు లో అర్థంలో చెప్పిన మాట, కానీ మనలాంటి వాళ్ళకు కూడా అందేటువంటి మాట. ఏదో కష్టాలున్నాయని, కన్నీళ్ళున్నాయని తుడుచుకుందామని, ఏదో లౌకికమైన ఫలితాలను అందుకుందామని భగవంతుడు వెంట పడితే మాత్రం భగవంతుడు ఆ ఫలితాలను ఇస్తాడేమో కానీ, ఇస్తాడు, ఇవ్వకుండా ఏం పోడు, కానీ భగవంతుడి యొక్క అఖండానంద పరిచయం మాత్రం జరగటానికి అవకాశాలు తక్కువ. అందువల్ల ఆ దుఃఖాలు వాటిని లెక్క చేయకుండా, వాటిని లౌకికమైన ఉపాయాలతోనే ఎంతో కొంత తీర్చుకోకో లెక్క చేయకో ఏదో ఒకటి దాన్ని పక్కకి తోసేసి అందరికీ ప్రియమైనటువంటి ఆనంద స్వరూపం దాన్ని గురించి ఎవరైనా చర్చించుకోవాలి. చర్చించుకున్న తర్వాత దాని గురించి మనం ఆలోచించుకుంటే ఊరేమైపోతుంది అని ఎవరో ఆలోచించుకోనక్కర్లేదు. దాని మానాన అది జరుగుతూ ఉంటుంది. అఖండానందం తాలూకు ఆశ్రయమైనటువంటి పరమాత్మతత్వం గురించి ఎవరైనా మాట్లాడుకోవాలి అని మనలాంటి వాళ్ళకి, మూడో వ్యక్తులకి కొంత సందేశం కూడా ఇందులో ఇచ్చాడు. స్వాగతం వో మహాభాగాః ప్రియం కిం కరవాణి వః వ్రజస్యానామయం కచ్చిత్ భృతాగమన కారణం అని. నిజానికి ఇంతకుముందు యజ్ఞపత్నులు ఈయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఇలాగే పలకరించాడు. కాకపోతే వాళ్ళని స్వాగతం వో మహాభాగాః ఆస్యతాం కరవామకిం అని అడిగాడు. మీరు కూర్చోండి అన్నాడు. వీళ్ళని కూర్చోండి అనట్లేదు, ఎందుకో ప్రియం కిం కరవాణి వః అని అంటున్నాడు. వాళ్ళకి వీళ్ళకి ఉండేటువంటి స్థాయి భేదం ఏంటో మనకి తెలియదు, పరమాత్మకు ఒక్కడికే తెలుసు. కానీ వీళ్ళని మాత్రం మీరు ప్రియం గురించి, అందరికీ ప్రియమైనటువంటి ఆనందతత్వం గురించి, దాని గురించే ఆలోచించండి, దాని గురించి నాతో మాట్లాడండి అని వీళ్ళకి చెప్తున్నాడు. వీళ్ళకే కాదు మనకు కూడా అన్యాపదేశంగా చెప్తూనే ఉన్నాడు. తర్వాతి శ్లోకంలో ఏమన్నాడు? రజన్యేషా ఘోరరూప ఘోరసత్వ నిషేవిత ప్రతియాత వ్రజం నేహ స్థేయం స్త్రీభిः సుమధ్యమా అని అన్నాడు. మామూలు సామాన్యార్థంలో రజన్యేష, ఇది రాత్రిపూట, ఘోరరూప. రజని అంటేనే, రాత్రి అంటేనే మొత్తం చీకటిమయంగా ఉంటుంది. చీకటిమయంలో ఉన్నప్పుడు ప్రతిదీ భయంకరంగానే ఉంటుంది. ఘోరసత్వ నివేశిత, ఇక్కడ ఎన్నెన్నో క్రూరమైన ప్రాణులు తిరుగుతూ ఉంటాయి. అలాంటి చోటు ఇది, అలాంటి స్థలం ఇది. కాబట్టి ప్రతియాత వ్రజం, మీరు తిరిగి గోకులానికి వెళ్ళిపోండి. నేహస్థేయం, ఇక్కడ మీరు ఉండకూడదు. అందులోనూ స్త్రీలైన మీరు తప్పనిసరిగా ఉండకూడదు. అందులోనూ సుమధ్యమః, మీరు అందగత్తెలు ఇక్కడ ఉండకూడదు అని చెప్పాడు. ఇది సామాన్యార్థం. కొంచెం జాగ్రత్తగా లో అర్థం చూసుకుంటే రజన్యేష, రజని అంటే జనాలను రంజింపజేస్తుంది కాబట్టి రజని అని పేరు. ఆ రజని రాత్రి కాదు, తమోమయమైన రాత్రి ఎవరిని రంజింపజేయదు. అంధకారం, చీకటి ఉంటే రంజింపజేయదు. దానికి రజని అని పేరు లేదు. రజని అనేది నా యొక్క తత్వానికే పేరు. రజనీ ఏషా ఘోరరూప. ఏషా ఘోరరూప కాదు, అఘోర రూప, శాంతరూపమైనది. శాంతరూపమైన నా ఆనందతత్వం నిజానికి అందరినీ రంజింపజేస్తుంది. ఈ శాంతమైనటువంటి నా ఆనందతత్వం అఘోరతత్వ నిషేవిత. అఘోరసత్వులైనటువంటి
అఘోరం అంటే శాంతమైన సత్వ స్వభావం కలిగినటువంటి మునుల చేత నిషేవిత, బాగా సేవింపబడింది. నా ఆనందతత్వం అనేటువంటి రజనిని అఘోర సత్వులైనటువంటి మునులు బాగా సేవిస్తూ ఉంటారు. మునులు యోగులు ఆ స్థాయి వాళ్లే దీన్ని సేవించటానికి అర్హులు, సామాన్యులకి దాదాపు అర్హత లేనట్లే. అలాంటి రజని ఇది, అలాంటి ఆనందతత్వం ఇది. ఈ ఆనందతత్వం దాకా వచ్చిన తర్వాత ప్రతియాతవ్రజంనా, మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళకండి, ఇహస్థేయం, ఈ ఆనందతత్వంలో స్థిరంగా ఉండిపోండి, నేను మీకు రుచి చూపిస్తాను. రుచి చూపిస్తే ఈ ఆనందతత్వాన్ని విజ్ఞానంతో చక్కగా అందుకుని ఇక్కడ స్థిరంగా ఉండిపోండి. మీరు స్త్రీలైతేనేమి, అందగత్తెలైతేనేమి, ఎవరైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని, అఖండానందాన్ని, మోక్షాన్ని అందుకోవటంలో అధికారం ఉండనే ఉంది. ప్రతిషేధాభావాదేవ హి విద్య అర్థినం అధికరోతి శ్రవణాదిషు అని శంకరాచార్యుల వారి వాక్యము. ఎవ్వరికీ ప్రతిషేధం లేదు, ఎవ్వరు ఫలానా వాళ్ళు మోక్షాన్ని అందుకోకూడదు అనే నిషేధమే లేదు, అందరికీ అధికారం ఉంది. మీరు స్త్రీలైనా కావచ్చు, లేదా అందగత్తెలు కావచ్చు, అందవిహీనంగా ఉండొచ్చు, కురూపులు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు ఇందులో అధికారం ఉంది. మీకు రుచి చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు యోగ్యులు, మహామహా మునులకి యోగులకి పట్టినటువంటి సద్గతి మీకు పట్టింది. ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి మాత్రం వెళ్ళబోకండి, ఈ ఆనందతత్వంలో స్థిరంగా ఉండండి అని చెప్పాడు. రజన్యేష ఘోరరూప ఘోరసత్వ నిషేవిత ప్రతియాత వ్రజం నేహ స్థేయం స్త్రీభి సుమధ్యమా అని వాక్యాన్ని ఇడితిప్పి చెప్తున్నారు. కానీ ఇదే పరమాత్మ యొక్క అభిప్రాయం అని ఎలా తెలుసుకుంటాము అని ప్రశ్న రావచ్చు. సులభంగా తెలుసుకోవచ్చు. బృందావనం అది, బృందావనంలో అందులోనూ పరమాత్మ సన్నిధిలో జంతువులు పరస్పరం విరోధంతో ఉండవు అని ఇంతకుముందు వచ్చింది. ఉండటానికి వీలు లేదు అనేటువంటి యుక్తి కూడా ఉంది. అఖండానంద స్వరూపుడు ఆయనే సంచరిస్తూ ఉంటే జంతువులలో వైరాలు కానీ, శత్రుత్వాలు కానీ, లేదా కోపాలు కానీ ఇవన్నీ ఉండటానికి పెద్దగా ఆస్కారం లేదు. కాబట్టి ఘోరసత్వ నిషేవిత అనే మాట పైకి కనిపించడానికి ఉంది, కానీ నిజానికి అఘోరసత్వ యోగి నిషేవిత అనే అర్థంతోనే ఈ పదం వచ్చింది అని తెలిసిపోతోంది. కాబట్టి ఇది రాత్రి ఘోరంగా ఉందని కాదు, ఘోరమైన ప్రాణులు ఇక్కడ సంచరిస్తున్నాయని కూడా కాదు. ఇది రజనీ, అందరినీ ఆనందింపజేసేటువంటి పరమాత్మతత్వం, ఆనందతత్వం. ఆ ఆనందతత్వం అఘోరం, శాంతమైనటువంటి ఆనందతత్వం. మిగతా ఆనందాల్లాగా ఏవో కష్టాలని తెచ్చుకొచ్చేటువంటి ఆనందతత్వం కాదు ఇది. అఘోర సత్వ నిషేవిత అనే అర్థమే దీనికి సరిగ్గా సరిపోతుంది. ఇది మనకి కూడా వర్తిస్తుంది. రజన్యేష ఘోర రూప అఘోర సత్వ నిషేవిత. దీన్ని అందుకోగలగటం గొప్ప భాగ్యం. అందుకుంటే దాంట్లో స్థిరపడటానికి ప్రయత్నం చేయాలి, కానీ మరలి వెళ్ళటానికి ప్రయత్నం చేయరాదు అనేటువంటి మెసేజ్ స్పష్టంగా ఉంది. ఒకవేళ నేను తిరిగి వెళ్ళినా వెళ్ళకపోయినా నా కోసం ఎవరో వెతుకుతారు కదా అనేటువంటి అభిప్రాయం ఎవరికైనా ఉండొచ్చు. దానికోసం ఈ మాట వినండి అని మాతరః పితరః పుత్రాః భ్రాతరః పతయశ్చవః విచిన్వంతి హ్యపశ్యంతః మా క్రీడ్వం బంధు సాధ్వసం అని చెప్పాడు. మామూలు అర్థంలో ఏం చెప్పుకున్నాము? మీ తల్లులు, తండ్రులు, మీ పిల్లలు, మీ సోదరులు, మీ పతులు వీళ్ళందరూ వెతుకుతూ ఉంటారు. విచిన్వంతి, వాళ్ళకి కనిపించకపోతే కంగారు పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వాళ్ళ భయం మీకు మంచిది కాదు, వాళ్ళని భయపెట్టద్దు, మీరు వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు అని అనుకున్నాం. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఈ ఆనందం లాంటి, పరమానందం లాంటి పరమ ప్రయోజనాన్ని సాధించడానికి వచ్చినప్పుడు నా కోసం ఎవరో వెతుకుతారు, వాళ్ళు భయపడతారు, వాళ్ళ భయం మంచిది కాదు, వాళ్ళని భయపెట్టకుండా ఉండటానికి వాళ్ళు ఎలా చెప్తే అలా ఉంటాను అని అనుకోవటం ఏమైనా తెలివైన పని కాదు కదా. వాళ్ళకి కనిపించకపోతే వాళ్ళు వెతికితే వాళ్ళని వెతుక్కొని విచిన్వంతి హ్యపశ్యంతః. ఎవరు? మాతరః పితరః పుత్రాః భ్రాతరః పతయశ్చవః. వీళ్ళందరూ వెతుకుంటారు, వెతుకుంటే తప్పేముంది? వాళ్ళను గురించి మీరెందుకు భయపడటం? మా క్రీడ్వం బంధు సాధ్వసం. బంధువుల విషయంలో మీకెందుకు భయము? వాళ్ళకి మీరు కావాలి, మీకు పరమానందం కావాలి. వాళ్ళకి మీరు కావాలి కాబట్టి మిమ్మల్ని వాళ్ళు వెతుక్కుంటారు. దొరికితే దొరకపుచ్చుకుంటారు, దొరక్కపోతే వాళ్ళ సంగతి అయితే వాళ్ళకి
చెందుతుంది, మీకు అనవసరము. మీకు కావలసినటువంటి పరమానంద తత్వాన్ని అందుకోవటం ఎలా అనే విషయం చూసుకోండి అని చెప్పాడు. మాతరః పితరః పుత్రాః భ్రాతరః పతయశ్చవః విచిన్వంతి హ్యపశ్యంతః మా క్రీడ్వం బంధు సాధ్వసం. దీనికి తోడు ఏం చెప్పాడు? దృష్టం వనం కుసుమితం రాకేశకరరంజితం యమునానిల లీలైజత్తరు పల్లవ శోభితం అని చెప్పాడు. మామూలు అర్థంలో దృష్టం వనం కుసుమితం, చక్కగా పూలు పోచిన ఈ బృందావనాన్ని చూశారు కదా, బయలుదేరండి. రాకేశకరరంజితం, ఆ పూల మీద చంద్రుడి యొక్క వెన్నెల కాంతులు పడి బ్రహ్మాండంగా ఉంది కదా, ఇంకా బయలుదేరండి. యమునానిల లీలైజత్తరు పల్లవ శోభితం, యమున మీదుగా చల్లటి గాలి వీస్తోంది కదా, మెల్లగా వీస్తోంది కదా. ఆ మెల్లగా వీచేటువంటి గాలికి చెట్లు ఆకులు కాకుండా వాటి మీద ఉండేటువంటి చిన్న చిన్న చిగుళ్ళు మాత్రమే కదులుతున్నాయి కదా. చాలా మంద్రమైన వాయువు, చల్లని గాలి, బాగుంది కదా, ఇక బయలుదేరండి అని అర్థంలో ఉంది కదా సామాన్యంగాను. దృష్టం వనం కుసుమితం రాకేశకరరంజితం యమునానిల లీలైజత్ తరు పల్లవ శోభితం అని. కానీ చాలా విలువైన అర్థాన్ని ఇందులో ఉంచాడు. మీరు లౌకికమైనటువంటి ఫలితాలన్నిటినీ చూశారు. దృష్టం, లౌకికమైన ఫలితాలు ఎలా ఉంటాయి చూశారు కదా. అది వనం కుసుమితం రాకేశకరరంజితం, కంటికి కనిపించేవి కొన్ని. యమునానిల లీలైజత్ తరు పల్లవ శోభితం, స్పర్శకి తెలిసేటువంటివి కొన్ని, అంటే ఆయా ఇంద్రియాలకు తెలిసేటువంటి ఆయా ఫలితాల ద్వారా వచ్చేటువంటి భోగాలు, వీటిని చూశారు కదా. ఏం తెలిసింది మీకు? అవేవి నిత్యాలు కావు, శాశ్వతాలు కావు, అవేవి పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలిసింది కదా. మంచి చంద్రుడి వెన్నెల దట్టంగా పరుచుకున్న రాత్రి, అబ్బో చాలా చల్లగా ఉంది, చల్లటి గాలి మెల్లగా వీస్తోంది, హాహా ఏం చూసినా సరే అందంగా ఉంది. ఏ పువ్వు చూసినా, ఏ చిగురు చూసినా, ఏ చెట్టు చూసినా, ఏ వైపు చూసినా అబ్బో అందంగా ఉంది. శాశ్వతంగా ఉందా? మన్నాడు సూర్యోదయం అయ్యేసరికి ఈ వెన్నెలేది, ఈ సౌకుమార్యమేది, ఈ సౌకర్యమేది? లేదు కదా. అంటే మీరు చూసినటువంటి ఫలితాలన్నీ, ఆ ఫలితాలతో వచ్చేటువంటి భోగాలన్నీ కూడా అశాశ్వతంగా ఉన్నాయి. ఆ విషయం గమనించారా లేదా? ఇలాగే పైలోకాలకు వెళ్ళినా సరే అక్కడ కూడా ఫలితాలన్నీ అశాశ్వతంగానే ఉంటాయి. కాబట్టి మీరు దృష్టం, మీరు చూసినవో, మీరు శృతం, మీరు విన్నవో ఏవైనా సరే శాశ్వతాలు కావు అనే విషయాన్ని గుర్తించారా లేదా? ఇంతకు ముందు కనుక గుర్తించలేకపోతే ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించి గుర్తించుకోండి. వైరాగ్యం లేనిదే అఖండానందం తాలూకు ఛాయ అందదు. కాబట్టి దాని గురించి ఆలోచించుకోండి. క్షణం ఆలోచించుకోండి, తేలిపోతుంది. ఏ ఫలితము శాశ్వతంగా లేదు. మనకి శాశ్వతమైన ఫలితం కావాలి, అఖండమైన ఆనందం కావాలి అని ఒక్కసారి అనుకోండి, పైకి వెళ్ళిపోతారు, ఇబ్బంది ఏం లేకుండా ఉంటుంది అని చెప్పాడు. ఇది గోపికలకే కాదు, అందరికీ వర్తిస్తుంది. మాటలు గోపికలకు వర్తించవచ్చు గాక, కానీ అర్థం మాత్రం అందరికీ వర్తిస్తుంది. దృష్టఫలం అనేది ఎలా ఉంది అని చూసుకోవాలి. ఆ దృష్టఫలం ఎలా ఉంది అని చూసుకుని దాన్ని బట్టి నిర్ణయం చేసుకోవాలి. దృష్టఫలం అశాశ్వతంగా ఉంటే శాశ్వతమైన ఫలం కావాలి అని అనుకుంటే ఏం చేయాలి అని ఆలోచన చేసుకోవాలి అనే మాట ఇందులో చాలా చక్కగా పెట్టాడు. పనిలో పని గోపికలకి ఓ మాట కూడా చెప్పాడు. ఇక్కడికి ఏదో శ్రీకృష్ణుడు పిలిచాడు, చుట్టూ వనం బాగుంది, అందంగా ఉంది అని చుట్టూ చూడకండి, పక్క చూపులు చూడకండి. నన్ను, అంటే అఖండానంద స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని నన్ను చూడండి, మిగతా ఏ చూపులు చూడకండి అని కూడా చెప్పాడు. దృష్టం వనం కుసుమితం రాకేశకరరంజితం యమునానిల లీలైజత్ తరు పల్లవ శోభితం అని. మామూలు అర్థంలోనైతేనేమో మీరు పలికి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పాడు. తద్యాతమాచిరం గోష్ఠం శుశ్రూషధ్వం పతీన్ సతీ క్రందంతి వత్సాహ బాలాశ్చ తాన్ పాయయత దుహ్యత అని చెప్పాడు. తద్యాత, మీరు చూసేశారు కదా, వచ్చారు, అంతా అందంగా ఉంది, చూశారు కదా, ఇంకా ఇబ్బంది పడకండి, పదండి, మా చిరం, ఆలస్యం చేయకండి, గోష్ఠం యాత, వల్లపల్లికి వెళ్ళిపోండి. శుశ్రూషధ్వం పతీన్ సతీ, మీ పతులున్నారు, వాళ్ళని శుశ్రూష చేసుకోండి, మీరందరూ గొప్పవాళ్ళు, మంచి పతివ్రతలు,
అలాగే మీ పిల్లలు ఏడుస్తున్నారు, మీ ఇంట్లో దూడలు అరుస్తున్నాయి, వాటికి పాలు పట్టే పని చూడండి, మీ పిల్లలకి పాలు పట్టుకోండి, దూడలకి పాలు పట్టండి, తాన్ పాయయత దుహ్యత అని చెప్పాడు కదా. కొంచెం చిన్నపాటి పద వ్యత్యాసంతో ఇంకో అర్థం వచ్చేటట్లుగా చెప్పాడు. మీరు ఇంతకాలం పాటు కర్మ మార్గంలో ఉన్నారు కదా, కర్మ మార్గంలో మీరు అంటే గోపికా స్త్రీలు, మీకున్న స్వధర్మం ప్రకారం మీరు ఏ ఏ కర్మలు చేశారు? పతి శుశ్రూష చేశారు కదా. పిల్లల్ని పెంచి పోషించుకున్నారు కదా. అలాగే మీ ఇంట్లో ఆవు దూడ ఉంటే వాటికి సేవలు చేశారు కదా. కర్మ మార్గంలో చేశారు కదా. ఈ కర్మ మార్గంలో ఉండి చేయటం ఈ జన్మలో మాత్రమే చేయలేదు, మీరు చిరం చాలా కాలం పాటు చేశారు. గత జన్మలలో ఎన్నో వేల లక్షల కోట్ల జన్మలలో, లెక్క ఎవరికీ తెలియదు, అలా జన్మలలో ఎన్నో కర్మలు చేసుకుంటూనే వస్తున్నారు. ఆ కర్మల తాలూకు ఫలితాలనే మీరు అనుభవిస్తున్నారు. ఎంతకాలం అనుభవిస్తారు? ఎంతకాలం ఈ కర్మలు చేసుకుంటూ కూర్చుంటారు? చిరకాలం పాటు భవిష్యత్తులో కూడా ఇలాగే చేసుకుంటూ పోతారా? అలా చేసుకోవద్దు. మా చిరం, ఇలా చిరకాలం పాటు గడుపుతూ కూర్చోకండి. ఈ గోష్ఠం శుశ్రూషధ్వం పతీన్ సతీ క్రందంతి బాలావత్సాశ్చతాన్ పాయయత దుహ్యత అనేది ఈ జన్మలో ఉండేటువంటి కొన్ని కర్మల తాలూకు ఉదాహరణ మాత్రమే. ఈ కర్మ మార్గంలోనే స్థిరంగా చిరకాలం పాటు మీరు ఉండిపోకండి. దీనివల్ల పెద్ద లాభం లేదు. మీరు ఈ కర్మ మార్గంలో ఉండేటువంటి ఫలితాల మీద ఆసక్తి నుంచి ఒక్క అడుగు బయటికి వేయండి. వేస్తే మీకు అఖండానందం తాలూకు రుచి తెలిస్తే అందులో స్థిరపడటానికి అవకాశం లభిస్తుంది అని చెప్పాడు. మళ్ళీ ఒక్కసారి ఆనందపు రుచి చూసిన తర్వాత ఆ అఖండానందంలో స్థిరంగా నుంచోగలిగేటువంటి స్థాయిని సంపాదించుకున్న తర్వాత వెనక్కి మరలకుండా ఉండటానికి ముందే ఆలోచన చేసి పెట్టుకోండి. కర్మ మార్గంలో ఉన్నందుకు ఫలితము, దానివల్ల వచ్చినటువంటి నష్టము, దానివల్ల కలిగినటువంటి కాలక్షేపము అనేటువంటి విషయాన్ని ముందే ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే శాస్త్రం అని ఎందుకు మొత్తుకుంటారంటే, శాస్త్ర సిద్ధాంతాలని గనక మనసులో బాగా దట్టించుకుంటే, మనసులో ఒకసారి ఇలా, ఒకసారి అలా, ఒకసారి ఇలా రకరకాల ప్రశ్నలు, రకరకాల సమాధానాలు, వాక్యాలు, ప్రమాణాలు, యుక్తులు, ఇలాంటివన్నీ వీటన్నిటిని గురించి ఆలోచించుకుని శాస్త్ర సిద్ధాంతాన్ని గనక గట్టి చేసుకుంటే, పైన ఏదైనా సందేహం వస్తే ఆ సందేహానికి సరి అయిన సమాధానానికి కావలసినటువంటి ప్రాథమిక స్థాయి అనేది సిద్ధంగా ఉంటుంది. దాని బేస్ బలంగా ఉంటుంది. ప్రాథమికంగా ఉండవలసినటువంటి శాస్త్ర సిద్ధాంత బలం అనేది ఉంటుంది. అది ఉంటే కనుక తొందరగా ప్రశ్నలకి సమాధానాలు చెప్పేసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా ఈ ప్రశ్న రావచ్చు, అఖండానందమే ఉంది, ఇంకో ఆనందమే ఉంది, అన్నీ ఆనందాలే కదా, మనం కర్మ మార్గంలోనే ఉండి కర్మలు చేసుకుంటూ ఫలితాలను అనుభవిస్తూ ఉన్న అది ఆనందమే కదా, ఏదైతే ఉంది నడుస్తుంది కదా అనే ప్రశ్న రావచ్చు ఎప్పుడైనాను. దానికి ముందే దిట్టం చేసుకోండి. దానికి ముందే కర్మమార్గము, ఆ కర్మ మార్గంలో ఎంతకాలం ఉన్నందుకు అనుభవించినటువంటి ఫలితము, వీటిని గురించి ఆలోచించుకోండి అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పాడు. తద్యాతమాచిరం గోష్ఠం శుశ్రూషధ్వం పతీన్ సతీ క్రందంతి వత్సా బాలాశ్చ తాన్ పాయయత దుహ్యత అని. సామాన్యార్థంలో సరిపోవటానికి, కథా సందర్భానికి సరిగ్గా అమరటానికి వాక్యాలను పేర్చుకున్నాడు. కానీ ఆ వాక్యాలలో అర్థం మాత్రం సరిగ్గా ప్రతిధ్వనించేటట్లుగానే చూస్తున్నాడు. ఈ లోపలి అర్థం ఉందా లేదా అనేది ప్రశ్న కదా. ఆ ప్రశ్నకి సమాధానంగా పై సిద్ధాంత శ్లోకాన్ని పలుకుతున్నాడు. అథవా మదభిస్నేహాత్ భవత్యో యంత్రితాశయా ఆగతా హ్యుపపన్నం వః ప్రీయంతే మయి జంతవ అని. మీరు వచ్చారు, వచ్చింది చాలా సంతోషం. అథవా మీరు వెళ్ళకపోతే మరీ సంతోషం. మీరు వెళ్ళకపోవటమే మంచిది కూడాను. ఎందుకంటే మదభిస్నేహాద్ ఆగతా, నా మీద స్నేహంతో, నా మీద అంటే ఏంటి, ఈ శరీరం నల్లగా ఉంది తెల్లగా ఉంది ఇది కాదు, నా మీద అఖండానంద స్వరూపమైనటువంటి పరమాత్మతత్వం మీద స్నేహంతో వచ్చారు. మదభిస్నేహాత్ భవంత్యః యంత్రితాశయాః,
మీ మనస్సుల్ని నియంత్రించుకుని మరీ వచ్చారు. మీ మనస్సుల్లో మొత్తం నన్ను నింపుకుని మరీ వచ్చారు. ఆగతా, మీరు వచ్చేసారు. ఉపపన్నం వహ, మీకు అది చాలా గొప్ప ఫలితం. ఇది నిజానికి మీరు చేసుకున్నటువంటి నిష్కామ కర్మలన్నిటికీ ఫలితం, పరమ ఫలితంగా ఇది ఉంది. ఎందుకంటే నన్ను చేరటం అనేది అందరికీ లక్ష్యం. ప్రియంతే మయి జంతవః, నన్ను గనక చేరితే లేదా నా దగ్గరికి వస్తే ఆనంద స్వరూపం లేదా ఆత్మస్వరూపం అనేటువంటి ఛాయ తగిలినా సరే జంతవః, ప్రాణులన్నీ, మనుషులే కాదు పశుపక్ష్యాదులు అన్నీ కూడా ప్రియంతే, ప్రీతిని పొందుతాయి. రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. పరమాత్మనైనటువంటి నా సన్నిధిలో ప్రతి ప్రాణి ప్రీతిని పొందుతుంది అనైనా చెప్పచ్చు. ప్రాణులందరికీ స్వస్వరూపమైన, జీవులందరికీ స్వస్వరూపమైనటువంటి నా ద్వారానే అందరికీ ప్రియమైనటువంటి ఆనందం లభిస్తుంది అనైనా చెప్పచ్చు. రెండిటికీ పెద్ద అర్థభేదమేం లేదు, వాక్య నిర్మాణంలోనే భేదం, అర్థం ఒకటే. పరమాత్మ అనేటువంటి నా ఆనందం తాలూకు ఛాయలే అందరికీ అందుతున్నాయి, నా ఆనందం తాలూకు కణికలే అన్నిటికీ అందుతున్నాయి, జీవులన్నిటికీ అందుతున్నాయి. కాబట్టి నా దగ్గరికి మీరు చేరటం అంటే ఉపపన్నం వహ, మీకు అఖండానందం అనేది చేజిక్కింది అని చెప్పుకోవచ్చు అని చెప్పాడు. ఒకవేళ కనుక వీళ్ళని మరల్చటమే ఆయన లక్ష్యమైతే, మీరు వెళ్ళిపోండి గొల్లపల్లికి అని చెప్పడమైన లక్ష్యమైతే ఈ మాట చెప్పి ఉండడు. ఒకవేళ కనుక వీళ్ళందరినీ రాసక్రీడకే ఈయన పిలిచి ఉంటే ఈ మాట చెప్పడు. మదభిస్నేహాద్భవత్యో యంత్రితాశయా ఆగతా హ్యుపమన్నం వహ ప్రీయంతే మయి జంతవః అనే మాట చెప్పి ఉండడు. అందరికీ సంతోషాన్ని, అందరికీ ఆనందాన్ని అందించేవాడిని నేను అని చెప్పి ఉండడు. అందరికీ ఆనందాన్ని అందించే నేను ఆనంద స్వరూపుడిని, నా ఆనంద స్వరూపం తాలూకు కణికలనే అందరూ అనుభవిస్తున్నారు, మీరు ఆ ఆనంద స్వరూపానికి ఇంత దగ్గరగా వచ్చారు అంటే అబ్బో మీ గురించి మీరు చెప్పుకోనక్కర్లేదు, మీరు గొప్పగా భావించవచ్చు అనే చెప్తున్నాడు. అథవా మదభిస్నేహాత్ భవత్యో యంత్రితాశయా ఆగతా హ్యుపపన్నం వహ ప్రీయంతే మయి జంతవః అని. అయితే ఎప్పుడు పరమాత్మ చెప్పినా సరే, ఎప్పుడు ఏ మాట చెప్పినా సరే కర్మ సిద్ధాంతాన్ని తృణీకరించి చెప్పడు. కర్మని సరిగ్గా చేసుకుని ఆ కర్మ అనేది పూర్తయిపోయిన తర్వాత జ్ఞాన మార్గంలోకి ప్రవేశించమని చెప్తాడు. కర్మ సిద్ధాంతాన్ని తృణీకరించడం అనేది పరమాత్మ యొక్క లక్ష్యమే కాదు, కర్మ సిద్ధాంతాన్ని బలపరచటమే ఆయన యొక్క ప్రధాన కర్తవ్యం. కాబట్టి దానికోసం ఏం చెప్పాడు పైన, భర్తు శుశ్రూషణం స్త్రీణాం పరోధర్మో హ్యమాయయ తద్బంధూనాంచ కళ్యాణ్య ప్రజానాంచానుపోషణం అని చెప్పాడు. కళ్యాణ్య, ఒకవేళ కనుక మీకు మంచిది కావాలని అనుకుంటే మీరేం చేయాలి, భర్తు శుశ్రూషణం స్త్రీణాం పరోధర్మ అని ఒప్పుకోవాలి. అందులోనూ అమాయయ, ఏమాత్రం వంచన లేకుండా మీ భర్తని శుశ్రూష చేసుకోవాలి, భర్తకి శుశ్రూష చేసుకోవాలి. అలాగే తద్బంధూనాం, అత్త మామ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా యథాశక్తిగా సేవలు చేసుకోవాలి. ప్రజానాంచ అనుపోషణం, పిల్లల్ని పెంచి పోషించుకోవాలి, పిల్లల్ని మంచి మార్గంలోకి పెట్టుకోవాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి మానవత్వం లాంటివి చెప్పుకోవాలి. పిల్లలు పరిగెత్తితే చాలు, పిల్లలు పైకి వెళితే చాలు అని అనుకుంటూ కూర్చోకూడదు. పిల్లలకి మంచి చిన్నప్పటి నుంచి చెప్పుకోవాలి. ప్రజానాంచ అనుపోషణం, వాళ్ళ శరీర పోషణ చూసుకోవాలి, మిగతా మంచి పోషణ అనే దాని సంగతి కూడా చూసుకోవాలి. ఇది ధర్మం అని చెప్పాడు. ఇది శాస్త్ర సిద్ధాంతం, ఇది కర్మ సిద్ధాంతం, పాటించవలసిందే అందరూ అని. అయితే స్త్రీలకి ఇంతే ధర్మం అని చెప్పాడేమిటి, లేదా స్త్రీలకి మాత్రమే కాదు అందరికీ చెప్తున్నాడు, గోపికలకి మాత్రమే కాదు అందరికీ ఈ మాటలు అందేటట్లుగా చెప్తున్నాడు అని అనుకుంటే అందరికీ ఇవేం పనికొస్తాయి అనే ప్రశ్న వస్తే దానికి కూడా చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు సంసారంలో ఉండి ఏదో పతికి శుశ్రూష చేసుకుంటూ ఈ పతి నాకేదో మంచి చేస్తాడు, నాకేదో నగా నట్రా కొనిస్తాడు, చీరా గీరా కొని పెడతాడు అనే ఉద్దేశ్యంతో చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు, ఆ ప్రయోజనాలన్నీ చిన్నవ్వచ్చు. ఆ పతినే నా రూపంగా భావించి భర్తు
అందరినీ భరించే లేదా మొత్తం లోకాలన్నిటినీ భరించేటువంటి పరమాత్మ స్వరూపంగా భావించి ఆ పరమాత్మ స్వరూపమైన పతికి నేను శుశ్రూష చేస్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో గనక పతి శుశ్రూష చేస్తే, అందులోనూ అమాయయ, ఈ విషయంలో ఎక్కడా వంచన ఉండకూడదు, అది పరమధర్మం అవుతుంది. స్త్రీణాం ధర్మ పతి శుశ్రూషణం, కానీ స్త్రీణాం పరో ధర్మ భర్తు శుశ్రూషణం. అందరినీ భరించేటువంటి పరమాత్మ స్వరూపంలో పతిని భావించుకుని ఆ పతికి శుశ్రూష చేసుకోవటం. పనిలో పని తద్బంధూనాం, ఆ భర్త అంటే ఇప్పుడు ఎవరయ్యారు? పరమాత్మ అయ్యారు కదా. పరమాత్మ తాలూకు బంధువులు ఎవరు అంటే ఆయా దేవతలు అనుకుంటే తద్బంధూనాంచ శుశ్రూషణం, ఆయా దేవతలను శుశ్రూష చేసుకోవటం, దేవతలకు కావలసినటువంటి యజ్ఞయాగాదులు చేసుకోవటం, లేదా దేవతలకు కావలసిన పూజా పునస్కారాలు లాంటివి చేయటం, ఇవి కూడా పరోధర్మ అవుతుంది. కానీ ఎలా? తద్బంధూనాం, పరమాత్మ తాలూకు బంధువులుగా, పరమాత్మ తాలూకు రూపాలుగా వారిని భావించి చేసుకోవటం. పరమాత్మ తాలూకు బంధువులు అంటే పరమాత్మకు సంబంధించిన రూపాలు అని చేసుకుంటే అపరమాత్మకు చెందుతుంది. చెందితే పరమాత్మ సంతోషిస్తాడు. అలాగే ప్రజానాంచ అనుపోషణం. ప్రజానాం అంటే ప్రజాయంతే ఇది ప్రజా, మన చుట్టూ పుట్టినటువంటి ఆయా వస్తువులు, ఆ వస్తువుల్ని ప్రజా అంటే పరమాత్మ తాలూకు కార్యాలుగా గుర్తించి, పరమాత్మ తాలూకు కార్యాలు కాబట్టి, పరమాత్మ యొక్క అంశాంతరాలు కాబట్టి వీటిని మనం ఎక్కువగా చెడగొట్టకూడదు. వీటిని వాడుకోవటం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి, కానీ వాడుకునేటప్పుడు గౌరవ బుద్ధితో వాడుకోవాలి, వాడుకునేటప్పుడు పాడు చేయకుండా వాడుకోవాలి అనే అభిప్రాయంతో ఉండటం అనేది చేస్తే అది కర్మ సిద్ధాంతంలో ఉత్తమ స్థాయి అవుతుంది. భర్తు శుశ్రూషణం స్త్రీణాం పరో ధర్మో హ్యమాయయ తద్బంధూనాంచ కళ్యాణ్య ప్రజానాంచ అనుపోషణం అని చెప్పాడు. ఇప్పుడు స్త్రీలకి ఉత్తమ ధర్మం చెప్పినట్లయింది. ఉత్తమ ధర్మం చెప్పిన తర్వాత స్త్రీలు అనే మాట లేదు, పురుషులు అనే మాట లేదు. ఎవరైనా సరే, ఏ పని చేసినా సరే, ఎవరిని పూజించినా, ఎవరికి సేవ చేసుకున్నా సరే పరమాత్మ దృష్టితో చేస్తే అది పరమధర్మం అవుతుంది అని చెప్పినట్టయింది. పరమాత్మ తాలూకు రూపాంతరాలుగా, పరమాత్మ బంధువులుగా దేవతలను భావించుకుని వాళ్ళకి యజ్ఞయాగాదులు చేస్తే అది పరమధర్మం అని చెప్పినట్లయింది. అలాగే మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో ఉండే పదార్థాలన్నింటినీ పరమాత్మ అంశాలుగా గుర్తించి వాటిని గౌరవించుకోవటం అనేది పరమధర్మం అని కూడా చెప్పినట్లయింది. మనకు వద్దు అన్నంత మాత్రాన ఈ ప్రపంచాన్ని ఎడంకాలతో ఏం తన్నెక్కర్లా. మానసికంగా ఇది వద్దు అని అనుకుని, ఇది మంచో చెడో నాకు వద్దు, అశాశ్వతమైన ఫలితాన్ని ఇచ్చే ఈ ప్రపంచం నాకు వద్దు అని అనుకోమన్నారే కానీ, ఈ ప్రపంచం ఎలాగూ పనికిరానిదే కాబట్టి, ఎలాగూ ఎప్పటికో వదిలివేసుకోవాల్సిందే కాబట్టి ఎడంకాలతో తంతాను, పాడు చేసేస్తాను అని అనుకోవటం అనేది ధర్మం అయితే కాదు అని స్పష్టంగా చెప్పినట్లయింది. భర్తు శుశ్రూషణం స్త్రీణాం పరో ధర్మో హ్యమాయయ తద్బంధూనాంచ కళ్యాణ్య ప్రజానాంచ అనుపోషణం. దీనికి తోడు భర్త ఎలా ఉన్నా సరే సేవించుకోవాల్సిందే. మహాపాతకాలు, బ్రహ్మహత్యాది మహాపాతకాలు చేస్తే తప్ప అని పై శ్లోకంలో చెప్పాడు కదా. దుశ్శీలో దుర్భగో వృద్ధో జడో రోగ్యధనోపివ పతి స్త్రీభిర్నహాతవ్య లోకేప్సుభిరపాతకి అని చెప్పాడు కదా. పతివ్రతలకి పెద్ద లోకం ఉంటుంది. ఆ లోకంలో పతివ్రతా స్త్రీలకు మాత్రమే ప్రవేశము, మిగతా వారికి ప్రవేశం ఉండదు. ఆ లోకం కావాలని అనుకుంటే మాత్రం దుశ్శీల ఎంత దుస్వభావంతో ఉన్నా, దుర్భగ ఎంత దౌర్భాగ్యంతో ఉన్నా, ఎంత వృద్ధుడైనా, ఎంత అజ్ఞాని జడుడైనా, ఎంత రోగి అయినా, ఎంత డబ్బు లేనివాడైనా, ఎంత దరిద్రుడైనా సరే వాడిని పతిని వదిలిపెట్టకూడదు. ఆ పాతకి ఒకవేళ కనుక బ్రహ్మహత్యాది పాతకాలు చేస్తే అలా అట్టు పెట్టాలి. కాకపోతే ఆ పాతక శుద్ధిని చేసుకోమని చెప్పాలి. పాతక శుద్ధిని చేసుకుని పాతక శుద్ధి వరకు ప్రతీక్ష చేస్తూ అలా కాలక్షేపం చేయాలి. నువ్వు పాతకానికి ప్రాయశ్చిత్తం చేసుకో, ప్రాయశ్చిత్తం చేసుకుంటే మళ్ళీ యథావిధిగా మనం కలిసి ఉందాం అని చెప్పుకోవాలి. అలాంటి సందర్భాలలో తప్ప మిగతా సమయాల్లో పతిని విడిచిపెట్టి ఉండటం అనేది స్త్రీలకి ధర్మం కాదు. స్త్రీభి నహాతవ్య పతి అని చెప్పాడు కదా. దాన్నే ఇంకో అర్థంలో కూడా చెప్పాడు. పతి అంటే ఇందాక చెప్పిన భర్త పతి రెండు ఒకటే కదా.
పతి అంటే ఎవరయ్యారు ఇప్పుడు? పరమాత్మ అయ్యాడు. పరమాత్మని ఎవరు వదిలిపెట్టుకోకూడదు. పతి స్త్రీభి అనేది లెక్కలేదు. పతి నహాతవ్య. పరమాత్మను ఎవ్వరూ వదులుకోకూడదు. పరమాత్మను వదులుకోవటానికి ఒక్క కారణం అంటే ఒక కారణం చూపించండి. పరమాత్మ స్వభావం దుశ్శీలమా? కాదు కదా. యది దుశ్శీల స్యాత్ తర్హి హాతవ్య. స్వభావం గనక పరమాత్మ స్వభావం దుష్టంగా ఉంటే వదిలిపెట్టాలి. పరమాత్మ స్వభావం సమస్థితిలో ఉంది, దుష్టంగా లేనే లేదు. పరమాత్మ దుర్భగ అయితే గనక వదిలిపెట్టుకోవచ్చు. కానీ పరమాత్మ భగవాన్ సర్వైశ్వర్య సంపన్నుడు. ఆయన యొక్క ఐశ్వర్యం దుష్టమైన ఐశ్వర్యం కాదు, సదైశ్వర్యం. కాబట్టి వదిలిపెట్టుకోవడానికి వీల్లేదు. పరమాత్మ వృద్ధ అంటే వృద్ధి లాంటి వికారాలను కలిగి ఉన్నవాడైతే అతన్ని వదిలిపెట్టుకోవచ్చు. ఆయన సర్వ వికార రహితుడు. కాబట్టి పరమాత్మను వదులుకోవడానికి కారణం లేదు. పరమాత్మ జడ అంటే జడవర్గానికి చెందినవాడైతే, ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల దాక్కోవలసిన వాడైతే పరమాత్మను వదిలేసుకోవచ్చు. కానీ పరమాత్మ ఈ జడవర్గం కంటే భిన్నంగా ఉండేటువంటి చేతన స్వరూపుడు. ఆయన్ని ఎలా వదిలిపెట్టుకుంటారు? పరమాత్మకి ఈ సృష్టిలో మిగతా పదార్థాలకు ఉండేటువంటి రోగం అనిత్యత్వం అనేది ఉంటే వదిలిపెట్టేసుకోవచ్చు. అనిత్యమైన దాన్ని వదిలిపెట్టాలి అంటే అన్నిటినీ వదులుకోవచ్చు. కానీ పరమాత్మ నిత్యస్వరూపుడే, ఏ రోగము లేదే, అందువల్ల వదిలిపెట్టుకోకూడదు. పరమాత్మ ఒకవేళ గనక అధన ఆనందం అనేటువంటి ధనం లేకపోతే, ఆనందాన్ని ఇచ్చే ధనం అనేది ఆయన దగ్గర లేకపోతే ఆయన వదిలేసుకోవచ్చు. కానీ అలా కాదే. పరమాత్మ రసోవై సహా రసం హ్యేవాయం లబ్ధమానందీ భవతి అనే ఉపనిషద్వాక్యంలో ఆనంద స్వరూపుడుగా కీర్తించబడ్డాడు కదా. అందువల్ల ఆయన్ని వదులుకోవటానికి కారణం లేదు. అందువల్ల దుశ్శీలుడు కాదు, దుర్భగుడు కాడు, వృద్ధుడు కాడు, జడుడు కాడు, రోగి కాడు, అధనుడు కాడు. చివరికి పాతకాలం ఏమైనా ఉన్నాయా? పాప సంబంధం అనేది ఉందా? లేదు కదా. స ఏష సర్వేభ్య పాపమభ్య ఉదిత అని ఉంది కదా. కాబట్టి సర్వపాప్మోదయం అనేది ఆయనకు ఉంది కాబట్టి, అపాతకి కాబట్టి పతి అందరికీ భర్త అయినటువంటి పరమాత్మను ఎవ్వరూ వదులుకోకూడదు. నహాతవ్య. ఎందుకు వదిలిపెట్టుకుంటున్నారు పరమాత్మను అంటే లోకేప్సుభి హాతవ్య. ఈ లోకంలో ఏదో కావాలి, ఈ లోకంలో విత్తం కావాలి, లేదా ప్రజలు కావాలి, లేదా ఇంకోటి ఏదో కావాలి, కీర్తి కావాలి, అది కావాలి, ఇది కావాలి అనేటువంటి ఆశ ఉంటే ఆయన వదిలేసుకుంటున్నారు. లౌకికమైన ఫలితాలను కోరుకుంటూ ఆయన్ని వదిలేసుకుంటున్నారు. లౌకికమైన ఫలితాల మీద ఆశతో ఆయన్ని వదిలేసుకుంటున్నారు. కానీ ఆయనే లోకః అనే అభిప్రాయం ఉంటే, ఏషాన్నోయమాత్మాయం లోకః అనేటువంటి అభిప్రాయం ఉంటే నహాతవ్య. ఆ పరమాత్మను వదిలిపెట్టుకోకూడదు. పరమాత్మ కంటే భిన్నంగా ఏమీ లేదు. కనిపించే ప్రపంచం ఆయన కంటే భిన్నంగా లేదు, మనము ఆయన కంటే భిన్నులం కాము. అలాంటప్పుడు పరమాత్మ కంటే భిన్నంగా ఏది లేనప్పుడు మనకేం కావాలి? పరమాత్మ తప్ప అని అనుకుంటే పరమాత్మను పెట్టుకోకూడదు అనేటువంటి అర్థాన్ని కూడా ఇందులో ఉంచాడు. దుశ్శీలో దుర్భగో వృద్ధో జడో రోగ్యధనోపివా పతి స్త్రీభిర్నహాతవ్య లోకేప్సుభిరపాతకీ అని. మామూలు అర్థంలోనేమో ఏ స్త్రీలు పతిని ఎట్టి పరిస్థితుల్లోనూ మహాపాతకాలు చేస్తే తప్ప వదిలిపెట్టుకోకూడదు, పతిని కాదని ఉండటానికి వీల్లేదు. మళ్ళీ వైస్ వెరస, భార్యలను కాదని ఎవరూ అనుకోకూడదు అని సామాన్యార్థంలో చెప్పాడు. అదే సమయంలో అందరికీ పతి అయినటువంటి పరమాత్మను ఎవరూ కాదనుకోకూడదు అనే అర్థాన్ని కూడా ఇందులోనే ఉంచాడు. అస్వర్గీయమయశస్యంచ ఫల్గు కృచ్ఛ్రం భయావహం జుగుప్సితంచ సర్వత్ర ఔపపత్యం కులస్త్రియా. మామూలుగా కులస్త్రీలకి ఔపపత్యం, జారుడి దగ్గరికి వెళ్ళటం అనేది చాలా కష్టాన్ని కలిగిస్తుంది. అస్వర్గీయం ఆయశస్యం, స్వర్గలోకాన్ని ఇవ్వదు, కీర్తినివ్వదు. ఫల్గు చాలా చిన్నతనమది, కృచ్ఛ్రం చాలా కష్టాలతో కూడి ఉంటుంది, భయావహం కొన్నిసార్లు ప్రాణాలే పోవచ్చు, జుగుప్సితంచ సర్వత్ర ఎక్కడ చూసినా సరే జుగుప్సనే పొందవలసి వస్తుంది. సర్వత్ర ఔపపత్యం కులస్త్రియా అని సామాన్యార్థంలో పై శ్లోకంలో చెప్పాడు. పతి అంటే పరమాత్మ అన్నాడు కదా. ఉపపతి ఔపపత్యం అంటే పరమాత్మకు దగ్గరగా ఉండేవి, లేదా పరమాత్మకు కార్యాలుగానో పరమాత్మ కార్యాలుగానో ఉండేటువంటివి. అంటే ప్రాపంచిక విషయాలు. ప్రాపంచిక విషయాలను పట్టుకుంటే ఏమొస్తుంది?
స్వర్గం వస్తుందా, కీర్తి వస్తుందా, ఏమైనా గొప్పగా ఉంటుందా, లేదా కష్టాలు లేకుండా ఉందా, భయం లేకుండా ఉందా, జుగుప్స లేకుండా ఉందా, ఏం లేకుండా ఉంది? అన్నీ కలుగుతున్నాయి కదా, అన్నీ కలుగుతున్నాయి. దీంట్లో ప్రతి వస్తువు ద్వారా స్వర్గాన్ని పొందుతామని గ్యారంటీ లేదు, కీర్తిని పొందుతామని గ్యారంటీ లేదు, గొప్పదనాన్ని పొందుతామని గ్యారంటీ లేదు, కష్టాలు లేకుండా ఉంటుందని గ్యారంటీ లేదు, భయం లేకుండా ఉంటుందని హామీ లేదు, జుగుప్స లేకుండా ఉంటుందని హామీ లేదు, ఏమీ లేదు కదా. జుగుప్సితంచ సర్వత్రా. కాబట్టి ఆ పతి అయినటువంటి పరమాత్మ మీద తప్ప మిగతా విషయాల మీద ఏమున్నా సరే, ఏ ప్రీతి ఉన్నా సరే అది ఏ రకంగానూ కొరగాదు, ఏ రకంగానూ ఉపయోగపడదు అని లోపలి అర్థం చెప్పాడు. అస్వర్గీయం అయశస్యంచ ఫల్గు కృచ్ఛ్రం భయావహం జుగుప్సితం చ సర్వత్ర ఔపపత్యం కులస్త్రియా. సరే, బాగానే ఉంది, పరమాత్మనే పట్టుకోవాలి, పరమాత్మ మీదే ఉండాలి. ఆ పరమాత్మను పట్టుకోవడం ఎట్లా, పరమాత్మ మీదే బుద్ధి ఉంచుకోవటం ఎట్లా అంటే దానికి సమాధానంగా చెప్పాడు. శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాత్ మయి భావోను కీర్తనాత్ న తథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్ అని. ముందు నా మీద ప్రేమ అనేది పెంచాలి, మయి భావ, నా మీద ప్రేమ అనేది పెరగాలి. నా మీద పెరగాలంటే ఏం చేయాలి? శ్రవణాత్, నా గురించి వింటూ ఉండాలి. మిగతా విషయాలను గురించి వింటూ వింటూ ఉంటే కదా దాని మీద ప్రేమ పెరిగింది. నా గురించి వింటూ ఉంటే నా మీద ప్రేమ కలుగుతుంది. దర్శనాత్, నా యొక్క రూపాలను చూస్తూ ఉండాలి. మిగతా వాటి బొమ్మలు అవి ఇవి చూస్తూ ఉంటే కదా వాటి మీద ప్రేమ కలుగుతుంది. కాబట్టి నా రూపాలను చూస్తూ ఉంటే నా మీద ప్రేమ కలుగుతుంది. అనుకీర్తనాత్, మిగతా వాటి గురించి చర్చిస్తూ ఉంటే కదా ప్రాపంచిక విషయాల మీద ప్రేమ కలుగుతోంది. నా గురించే అనుకీర్తనాత్, వాడో మాట చెప్పా నువ్వో మాట చెప్పా, నువ్వో మాట చెప్పా వాడో మాట చెప్పా అనే తీరులో సంభాషణ చేసుకుంటూ ఉంటే, పరస్పరం దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటే సిగ్గుపడకుండా, అయ్యో మనమేంటి భగవంతుడి గురించి మాట్లాడుకోవటం ఏంటి, మన వయస్సుకి భగవంతుడికి అయ్యో చాలా దూరం ఉంది అనే మాట అనుకోకుండా, సిగ్గుపడకుండా పరమాత్మ గురించి సంభాషించుకుంటూ ఉంటే అప్పుడు మయి భావ, నా మీద ప్రేమ కలుగుతుంది. నా మీద ప్రేమ కలిగితే సన్నికర్ష, నాకు దగ్గరవ్వటం అనేది జరుగుతుంది. అప్పుడు ఇంకా గృహాన్ ప్రతియాత నా తథా, అలాంటప్పుడు మళ్ళీ గృహాలకు అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల మీదకు మళ్ళటం అనేది దగ్గరగా జరగదు. నాకు సన్నికర్ష, నాకు దగ్గర అవుతూ ఉండటం అంటే ప్రాపంచిక విషయాలకి మానసికంగా దూరం అవుతూ ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి నా మీద భక్తికి కావలసిన సామగ్రి, ఆ సామగ్రి ద్వారా అందుకోవలసినటువంటి భక్తి, దాని ఫలితాలు, వీటి మీద దృష్టి పెడితే పరమాత్మను పట్టుకోవటం అంటే ఏంటి అని తెలుస్తుంది, పరమాత్మ మీద నిలబడటం అంటే ఏంటో తెలుస్తుంది అని అర్థంలో చెప్పాడు. శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాత్ మయి భావోను కీర్తనాత్ న తథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్ అని. పై అర్థంలో నా గురించి వింటూ ఉండడమ్మా, నన్ను చూస్తూ ఉండడమ్మా, నన్ను ధ్యానం చేస్తూ ఉండడమ్మా, ధ్యానం గురించి మర్చిపోయినట్టున్నాం ఇందాక. పరమాత్మనే నిరంతర ధ్యానం చేస్తూ ఉండటం అనే అంశం ద్వారా కూడా పరమాత్మ మీద భక్తి కలుగుతుంది. అనుకీర్తనాత్, నా గురించి మాట్లాడుకుంటూ ఉండండమ్మా, నా మీద ప్రేమ పెంచుకోండమ్మా, నా దగ్గరికి వస్తే ఏమొస్తుంది మీకు, న తథా సన్నికర్షేణ, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పినట్లుంది. కానీ లోపల మాత్రం భక్తి, దాని యొక్క ప్రాధాన్యం, ఆ భక్తి ప్రాధాన్యాన్ని సాధించుకోవటానికి కావలసినటువంటి సామగ్రి, వీటన్నిటిని గురించి కూడా వివరంగా చెప్పాడు అనే సంగతి తెలుస్తోంది. శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాన్ మయి భావోను కీర్తనాత్ న తథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్ అని. ఇది గోపికలకే కాదుగా, మనందరికి కూడా వర్తిస్తుంది కదా. కాబట్టి అందరికీ వర్తించేటట్లుగా, అందరికీ కాస్త గోపికల ద్వారా అందేటట్లుగా, మొత్తం మూడో వ్యక్తులున్నా సరే వాళ్ళకు కూడా అందేటట్లుగా ఈ వాక్యాలన్నిటినీ పరమాత్మ గోపికలతో పలికి వాళ్ళని ఆనంద స్వరూపాంతాలూకు రుచిని అందుకునేందుకు సమాయత్తం చేశాడు అని మనం అర్థం చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి ఇలాంటి అర్థ సమీక్ష కొంత చేసుకుంటే కానీ పరమాత్మ ఆయన మనసులో ఉండేటువంటి భావం, ఈ గోపీ రాసలీల అనేదాన్ని మనం బాగా శ్రద్ధగా చదవటానికి కావలసిన కారణం వీటిని గురించి బాగా తెలియదు. కాబట్టి సమీక్ష చేసుకునే ఉద్దేశంతో మళ్ళీ ఈ శ్లోకాలను అన్నిటినీ ఒకసారి మనం తిరగదోడుకున్నాము. తిరగదోడుకుంటే మనకి ఇంతే వచ్చింది.
మనం ఏ పని చేసినా సరే పరమాత్మను దృష్టిలో పెట్టుకుని పని చేసుకోవాలి. ఏ ధర్మకార్యం చేసినా సరే పరమాత్మను దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలి. ధర్మ మార్గం నుంచి అధర్మ మార్గం వైపుకు వెళ్ళకూడదు, ధర్మ మార్గంలోనే ఉండాలి, కానీ పరమాత్మను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో వచ్చేటువంటి ఫలితాలన్నీ అశాశ్వతాలు అని ఒక మాట అనుకోవాలి. శాశ్వతమైనటువంటి ఆనందం పరమాత్మ స్వరూపం అనే మాట అనుకోవాలి. ఆ పరమాత్మకు దగ్గర అయ్యేందుకు ఆయన గురించి వింటూ ఉండటము, ఇలాంటి పనులు చేయాలి. ఆయనకి దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఆయనకి దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేసి ఈ శాశ్వత ఆనందాన్ని అందుకోవాలి అనేదే పరమాత్మ యొక్క ఉపదేశం తాలూకు సారాంశం. ఈ సారాంశాన్ని మనం జాగ్రత్తగా అందుకుందాము. చెప్పిన శ్లోకాలే మళ్ళీ ఎందుకు చెప్పుకున్నాము అని అంటే, పరమాత్మ మాట్లాడడం మొదలు పెడితే చెప్పిన వాటినే మళ్ళీ 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 చెప్పుకోవటం అవసరం కాబట్టి చెప్పుకున్నాము. ఒక్కసారి చెప్పుకోవటమే క్రైమ్, లేదా రెండోసారి చెప్పేసుకుని ఆపుకోవటమే క్రైమ్. ఇది ఎన్నిసార్లైనా చెప్పుకుని ఎన్ని రకాల అర్థాలు వీలైతే, ఎన్ని రకాల అర్థాలు వీలైతే అన్ని రకాల లోపలి అర్థాలను మనం లోపలికి తీసుకోవటమే మనం చేయవలసిన కర్తవ్యం కాబట్టి చెప్పుకున్నాము. కాబట్టి పరమాత్మ వాక్యాల సారాంశాన్ని మనం గుర్తెరిగి పరమాత్మకు సన్నికర్షం అనే దాన్ని సాధించడానికి మనం ఎంతో కొంత ప్రయత్నం చేసుకున్నాము. మనల్ని ఆ ప్రయత్నం వైపుగా నడిపించవలసిందిగా మాత్రం ఆ రాసలీల మిషదాసహేలాకృత భాసజాలావళి వాసకాలోత్సవుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాము. ఇక క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.